శ్రీనారు బాగుండదు ఏ రాఘవాలేంటో ఈ 40 సంవత్సరాలు నువ్వు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు. ఏ రోజైనా ఒక మెడికల్ కాలేజ్ కట్టాలనే ఆలోచన అయినా నీకు వచ్చిందా అని అడుగుతున్నాం. ఈరోజు ఏదైనా కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా చేశావా ఈ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన సమయంలో? మరి ఈరోజు అతి చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలోనే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే 17 మెడికల్ కాలేజీ ఎన్ఎంసీతో పర్మిషన్ తీసుకువచ్చి ఆయన ఉన్న పీరియడ్లోనే ఈ 3 సంవత్సరాల కాలంలోనే 2019 నుండి 2023 ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాలకు 6 మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసి ఒక్కొక్క కాలేజీకి దాదాపు 100-150 సీట్లు ఇచ్చి ఈ రోజు పేద ప్రజలకు ఆరోగ్యాన్ని, తద్వారా ఎంతో పేద విద్యార్థులు డాక్టర్ కోర్సు వైద్యులు కావాలని చెప్పి వాళ్ళ ఆశలన్నీ నెరవేర్చిన గొప్ప మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆలోచన చేసి 17 మెడికల్ కాలేజీలను నువ్వు ఈరోజు పీపీపీ పద్ధతిలో మీ బినామీలకి ఇవ్వడానికి మీ అబ్బ సొత్తా అని అడుగుతున్నాం. ఆయన ఎంతో కష్టపడి తీసుకొని వచ్చి నిర్మిస్తే నువ్వు దాన్ని నీ బినామీలకి ఇవ్వడానికి నీకు ఏం అర్హత ఉన్నదని చంద్రబాబు గారిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. చెప్తాను, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఒక దళిత మేధావులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, రాజకీయవేత్తలు కానీ ఎంతో మంది దళితులు ఖచ్చితంగా ఇది గమనించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలని కూడా కోరుతున్నాం. అనుమతులు తీసుకొచ్చి పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది 2025-26 సంవత్సరానికి సంబంధించి 780 మెడికల్ సీట్లు మాకు అకామిడేషన్ లేదని చెప్పి వద్దని చెప్పి రాసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఈ ప్రభుత్వ అసమర్థతని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఇదే మా రాష్ట్రానికి మెడికల్ సీట్ కావాలని కొట్లాడే ఉంటారు, కానీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 720 సీట్లని వద్దని చెప్పేసి నిర్లక్ష్యంగా ఈ యొక్క ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మెడికల్ కళాశాల ప్రభుత్వ సీట్లను కూడా పూర్తి చేయనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా నిలదీయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దాదాపుగా 780 సీట్లలో ఎస్సీలకు రావాల్సినటువంటి 117 ఉచిత సీట్లు కోల్పోయాం. అదేవిధంగా గిరిజనులకు రావాల్సినటువంటి 54 సీట్లు మేము కోల్పోయాం. ఈ యొక్క విద్యా సంవత్సరంలో మెడికల్ సీట్లు దళితులు, గిరిజనులు కోల్పోయిన సంఘటనలు కూడా ప్రజల్లో తీసుకుపోతాం. ఈ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యాన్ని, ఈ ప్రభుత్వ అసమర్థతని ఎండగడుతూ ఈ నెల 30వ తారీఖున అంబేద్కర్ విగ్రహం జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి దళితులందరూ కూడా భారీ ఎత్తున హాజరు కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.